వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్. రిటైర్మెంట్ వయసు పెంపు. జైలుకెళ్లొచ్చిన సోరెన్ మళ్లీ సీఎం అయ్యాడు. కానీ కేజ్రీవాల్ ఎందుకు ఓడాడు? ఎక్కడ తేడా కొట్టింది? ఏపీలో వైసీపీ కొత్త రాజకీయ వ్యూహాలను రూపొందిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ నేతలతో మాట్లాడుతూ 2.0 అని కొత్త అవతార్, కొత్త లెక్క అని గట్టిగా చెప్పారు. దాంతో ఏపీలో వైసీపీ గేర్ మార్చడానికి రెడీ అవుతుంది అంటున్నారు. వైసీపీ విషయానికి వస్తే గత 8 నెలలుగా చూస్తే అన్ని జంపింగులే తప్ప పార్టీలో ఉండేదెవరు అన్న చర్చ సాగుతుంది. దీంతో క్యాడర్కి కూడా విశ్వాసం సన్నగిల్లుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినాయకత్వం దూకుడు పెంచిందని అంటున్నారు. పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారు. అందుకే చేరికలను ప్రోత్సహిస్తున్నారు. వైసీపీలో ఎప్పటికప్పుడు కూటమి నుంచి ఎవరు చేరేది ఉండదు. వారంతా అధికార పార్టీలో ఉన్నారు. పైగా వైసీపీ నుంచి అక్కడికి వెళ్తున్నారు. దాంతో పార్టీకి బూస్టప్ ఇవ్వడానికి వైసీపీ హైకమాండ్ కొత్త ఆలోచనలు చేస్తుంది. కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తుంది. గతంలో చేరాలని ఆసక్తి చూపిన నేతలను సైతం పెద్దగా పట్టించుకొని పార్టీ ఇప్పుడు మాత్రం వారిని కోరి మరీ కండువాలు కప్పుతుంది. ఇదంతా కూడా రాజకీయ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ఒట్టిపోయి చాలా కాలం అయ్యింది. కానీ ఆ పార్టీ మీద అభిమానంతో ఉన్నవారు చాలా మంది సీనియర్లు ఉన్నారు. 3 ఎన్నికలు వరుసగా కాంగ్రెస్ దారుణ ఓటములు చూశాక వారిలో కూడా వైరాగ్య భావనలు ఆవరిస్తున్నాయి అంటున్నారు. దాంతో వారిని పిలిచి మరీ పెద్దపీట వేయడానికి వైసీపీ చూస్తుంది. ఈ మేరకు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్లు చెప్పను కానీ చాలా మంది వస్తారని, వైసీపీలో చేరుతానని కూడా హింట్ ఇచ్చారు. మరి కాంగ్రెస్లో సీనియర్లు ఉన్న వివిధ జిల్లాలోని కీలక నేతలు ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. వైసీపీ సైతం వ్యూహాత్మకంగా వెళ్తుంది. కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తుంది. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలను తీసుకుని వైసీపీ బలపడాలని చూస్తుంది. సహజంగా 2 పార్టీల పొలిటికల్ ఫిలాసఫీ ఒక్కటే కాబట్టి నేతలు అటు నుంచి ఇటు వస్తారని భావిస్తుంది. అంతేకాదు ఏపీలో కాంగ్రెస్ ఉనికి మరింతగా ప్రశ్నార్థకంగా చేస్తే సమీప భవిష్యత్తులో వైసీపీకి సిద్ధాంతపరంగా పోటీ ఉండదని భావిస్తుంది. వైసీపీ బలహీనపడి కాంగ్రెస్ బలపడుతుంది అన్న లెక్కను తారుమారు చేసేలా ఇప్పుడు కాంగ్రెస్ ని వైసీపీ టార్గెట్ చేస్తుందని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో ఉభయ వామపక్షాలను కూడా దగ్గరకు తీయడం ద్వారా సమీప భవిష్యత్తులో భారీ ఉద్యమాలను నిర్వహించాలని వైసీపీ భావిస్తుంది. వామపక్షాలకు పెద్ద గొంతుక ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకతను వారు చాలా సులువుగా పెంచగలరు అన్నది ఒక మాట ఉంది. అందువల్ల వారితో పొత్తులు పెట్టుకుంటే రానున్న కాలంలో ఏపీలో బలంగా ఉన్న కూటమికి ఆల్టరేషన్ గా మారాలని చూస్తుంది. వచ్చే ఎన్నికలు డూ ఆర్ డైగా ఉన్న నేపథ్యంలో వైసీపీ 2.0తో సరికొత్త యాక్షన్ ప్లాన్ కి రెడీ అవుతుందని సమాచారం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి సపరివార సమేత విగ్రహ ధ్వజస్తంభ శ్రీ 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 గ్రామదేవత నాభిశిల బోడ్రాయ్ మరియు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ప్రతిష్ఠ మహోత్సవానికి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ధ్వజస్తంభ దాతలు సంకినేని బ్రదర్స్, సంకినేని రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ హాజరయ్యారు. జై శ్రీరామ్.